అలజడి రేపి అనుగ్రహించారు. పేరు కోదండపాణి, వయస్సు 62 సంవత్సరములు, ఊరు వేలూరు. శ్రీ పూండి స్వామి భక్తుడైన ఒక వ్యక్తి ద్వారా శ్రీ స్వామి మహిమ గురించి విని వారిని 1970వ సంవత్సరంలో దర్శించుకున్నాను. శ్రీ స్వామి నాకు అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించారు. నేను మిలిటరీలో పనిచేసేవాణ్ణి. మిలిటరీ నుండి వచ్చాక శ్రీ స్వామి అనుమతి, ఆశీర్వాదంతో ఒక వ్యాపారం ప్రారంభించి దానిలో అభివృద్ధి చెందాను. వారి దయ వలన వేలూరు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా ఎన్నికయ్యాను. 1977లో నాకు వివాహం చేయాలని తెలిసి మా పెద్దలు మెట్టుపాళ్యంలో ఒక అమ్మాయితో నా వివాహం నిశ్చయించారు. మేము నిశ్చయ తాంబూలాలు కూడా పుచ్చుకున్నాము. వివాహం మెట్టుపాళ్యంలో జరగడానికి నిశ్చయమైంది. వివాహం ఇంకా 15 రోజులుందనగా హఠాత్తుగా పెళ్లికూతురి తండ్రి పెళ్లికి పెట్టిన ముహూర్తం రద్దయిందని, మరలా ఏ విషయమూ తెలుపుతామని ఉత్తరం రాశారు. పెండ్లి శుభలేఖలు కూడా పంచిపెట్టిన తర్వాత ఇలా పెళ్లి రద్దవడంతో ఎందుకు అలా చేశారో తెలియక నాకు చాలా బాధ కలిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక ముహూర్తం నిర్ణయించడం జరిగింది. మా వివాహం శ్రీ స్వామి అనుగ్రహంతో శ్రీ స్వామి కూర్చున్న అరుగు ఎదురుగా ఉన్న మండపంలో ఎంతో చక్కగా జరిగింది. నా భార్య కాపురానికి వచ్చాక నా భార్యకు, మా అమ్మకు మనస్పర్ధలు ఏర్పడ్డాయి. నేను మా అత్తమామల్ని పిలిపించి వారి అమ్మాయికి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదని చెప్పి వారితో నా భార్యను పుట్టింటికి పంపివేశాను. నా భార్య వెళ్ళిన 10 నిమిషాలలో నా మనసు మారి నేను కూడా మా అత్తగారింటికి బయలుదేరాను. నేను అక్కడికి చేరగానే మా అత్తగారు శ్రీ పూండి స్వామి మహాసమాధి చెందారని చెప్పింది. నేను వెంటనే బయలుదేరి పూండి వెళ్ళి శ్రీ స్వామి పార్థివ దేహాన్ని దర్శనం చేసుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామికి హారతి ఇచ్చి ఆ హారతి పళ్ళం నా చేతికిచ్చారు. నేను అందరికీ హారతి చూపించి శ్రీ స్వామికి నమస్కరించుకున్నాను. అలా మా కుటుంబంలో అలజడి రేపి శ్రీ స్వామి నన్ను తమ దగ్గరకు రప్పించుకున్నారు. లేకపోతే నాకు అసలు వారు సమాధి చెందారనే విషయం కూడా బహుశా తెలిసి ఉండేది కాదు. శ్రీ స్వామి దయ వల్ల మా కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటున్నాము. నేను ప్రతి పౌర్ణమికి శ్రీ స్వామి దర్శనానికి వెళుతూ ఉంటాను. వారి ఆశీస్సులు మాకెల్లవేళలా ఉంటూనే ఉన్నాయి. అన్నీ తెలిసిన అంతర్యామి. పేరు ఏ సంపత్, వయస్సు 45 సంవత్సరములు, ఊరు ఆదమంగళం పుదూర్. మా ఊరు ఆదమంగళం పూండికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను 2వ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి శ్రీ స్వామి మా గ్రామానికి వచ్చారు. మొదటిసారి శ్రీ స్వామిని నేను అప్పుడే దర్శనం చేసుకున్నాను. నేను చిన్నప్పుడు భోజనం తీసుకొని సైకిల్పై కానీ నడిచి కానీ శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళి సాయంకాలం వరకు అక్కడే ఉండి వారి ఆశీస్సులు తీసుకొని సాయంత్రం తిరిగి ప్రయాణం అయ్యేవాణ్ణి. క్లాసులో మంచి తెలివిగల విద్యార్థిగా, క్లాస్ లీడర్గా ఉండేవాణ్ణి. స్కూలుకి సెలవులు ఇస్తే పిల్లలందరం కలిసి శ్రీ స్వామి దర్శనం కోసం వెళ్ళేవాళ్ళం. నేను ఒక్కోసారి శ్రీ స్వామికి అరటిపండ్లు సమర్పించేవాణ్ణి. శ్రీ స్వామి కొందరిస్తే తీసుకునేవారు, మరికొందరిస్తే నిరాకరించేవారు. ఒకసారి శ్రీ స్వామి మా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూళ్లూరులో ఉన్నారని తెలిసి మా కుటుంబం అంతా వారి దర్శనార్థం వెళ్ళాము. మా వాళ్ళు నా చదువు గురించి శ్రీ స్వామిని అడిగారు. శ్రీ స్వామి ఎరుపు రంగులో కానీ నలుపు రంగులో కానీ కొత్త మొలతాడు ఉన్నదా అని అడిగారు. మా వాళ్ళు మొలతాడు తెచ్చి ఇవ్వగానే దాని 2 చివర్లా ముడివేసి హారంలాగా నా మెడలో వేసి, కొద్ది కాలం చదువుకున్న తర్వాత వ్యవసాయం చూసుకుంటాడు, రాజకీయాల్లోకి వెళతావు అన్నారు. నేను ఎస్ఎల్సి చదువుకున్న సమయంలో మా నాన్నగారు మరణించడంతో శ్రీ స్వామి చెప్పినట్లుగానే నా చదువు ఆగిపోయి వ్యవసాయం చేసుకోవడం ఆరంభించాను. తర్వాత కొన్ని రోజులకు నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఊది పెట్టి, తండ్రి ఆస్తులన్నీ అమ్మేస్తావు, రాజకీయాల్లోకి వెళతావు అన్నారు.
నేను మొదటిసారి కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయాను. నా ఆస్తులన్నీ కరిగిపోయాయి. రెండవసారి నా చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ప్రజలే నన్ను బలవంతంగా పోటీలో నిలబెట్టి గెలిపించారు. నాకు 17 సంవత్సరాల వయస్సులో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. జ్వరం త్వరగా తగ్గదని, కారంలాంటివి తినకూడదని డాక్టర్ చెప్పారు. డాక్టర్ దగ్గర నుండి తిరిగి వస్తూ శ్రీస్వామి దర్శనార్థం పూండికి వెళ్ళాము. శ్రీస్వామి నాకు ఊది పెట్టి, హాస్పిటల్కి అవసరం లేదులే, ఇంటికి వెళ్ళు అన్నారు. శ్రీస్వామి ఊది పెట్టిన 2 రోజుల్లో నా జ్వరం ఏ పద్యం చేయకుండానే తగ్గిపోయింది. ఒకసారి ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికై షిరిడీ వచ్చాడు. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండా ఉండడంతో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా ఉండడంతో ఏమి చేయడానికి తోచక తిరిగి వెళ్ళేటప్పుడు బాబా దర్శనానికి వచ్చి తన చెవిపోటు తగ్గేందుకు ఏదైనా చేయమని శ్యామ ద్వారా అతను బాబాను వేడుకున్నాడు. బాబా అతన్ని ఆశీర్వదించి, అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నారు. ఆ సన్యాసి పూనాకు వెళ్ళి తన చెవిపోటు తగ్గిందని, కానీ ఇంకా వాపు తగ్గలేదని షిరిడీకి ఉత్తరం రాశాడు. ఆ తర్వాత వాపు తగ్గడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయికి వెళ్ళాడు. చెవి పరీక్ష చేసిన డాక్టర్లు శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. శ్రీ సాయి సచ్చరిత్ర. నేనేదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే శ్రీస్వామిని ప్రార్థించుకునేవాణ్ణి. స్వప్నంలో శ్రీస్వామి దర్శనమిచ్చేవారు. వారి చేతిలో విచ్చుకున్న పువ్వు ఉంటే మంచి జరుగుతుందని, మొగ్గ ఉంటే మంచి జరగదని నా నమ్మకం, అనుభవం. నేను ఒక చోటుకు వెళ్ళదలిచి ఒకరోజు శ్రీస్వామిని ప్రార్థించాను. శ్రీస్వామి స్వప్న దర్శనం ఇచ్చారు. శ్రీస్వామి చేతిలో మగ్గు ఉన్నది. మామూలుగానైతే అలాంటి సమయాల్లో ప్రయాణం మానుకుంటాను. అందుకు విరుద్ధంగా నేను ఆ రోజు బయలుదేరాను. దారిలో నేను ఎక్కిన బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఆ గందరగోళంలో నా మనీ పర్సు పోయింది. అంత పెద్ద ప్రమాదం నుండి కేవలం శ్రీస్వామి కృప వల్లనే బ్రతికి బయటపడగలిగాను. 1978లో శ్రీస్వామి, నీకు కొంతకాలం తర్వాత సంతానం కలుగుతుంది, కానీ నీకు మగ సంతానం లేదు, అమ్మాయి పుడుతుంది అన్నారు. మళ్ళీ, నీ జీవిత ప్రారంభంలో సుఖం లేదు, చివరి దశలో అంతా బాగుంటుంది అన్నారు. నా జీవితం అంతా కూడా అక్షరాలా శ్రీస్వామి చెప్పినట్లే జరుగుతున్నది. ఒకసారి మా పెద్దనాన్న కొడుకు ఒక మోటార్ బైక్ కొన్నాడు. అతను బైకుకు పచ్చయ్యమ్మల గుడిలో పూజ చేయిద్దామన్నాడు. నేను శ్రీస్వామి దగ్గర పూజ జరిపిద్దామని అన్నాను. అతను మనస్సులో అయిష్టంగానే శ్రీస్వామి దగ్గర పూజ చేయించడానికి వచ్చాడు. శ్రీస్వామి సన్నిధికి వచ్చి వారి ముందు పండ్లు ఉంచి వారి మెడలో మాలను అలంకరించాము. శ్రీస్వామి ఆ మాలను తీసి పారవేసి పండ్లను దూరంగా నెట్టివేశారు. నాకు మాత్రమే ఊది పెట్టారు. మేం తిరిగి బయలుదేరడానికి బైక్ స్టార్ట్ చేశాము. ఇంతలో శ్రీస్వామి నన్ను వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళు అన్నారు. నేను వెంటనే శ్రీస్వామి దగ్గరకు వెళ్ళాను. శ్రీస్వామి నాకు ప్రసాదం ఇస్తూ ఉండగా నా సోదరుడు నేను బైక్ వెనుక కూర్చున్నాననుకొని బయలుదేరి కొంత దూరం వెళ్ళి ఒక మలుపు దగ్గర క్రింద పడ్డాడు. శ్రీస్వామి దర్శన భాగం కలిగిన అతనికి అపాయమేమీ సంభవించలేదు, కానీ కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయి. విషయం విన్న వెంటనే నేను ప్రమాద స్థలానికి వెళ్ళి అతన్ని విల్వారిని తీసుకువెళ్ళి వైద్యం చేయించాను.